నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ ప్రజలకు టీడీపీ జనసేన కూటమి వరాల జల్లు ప్రకటించింది. మంగళగిరిలో జరిగినటువంటి జైహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్ను విడుదల చేశారు. బీసీ అంటే బ్యాక్ వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అంటూ 10 అంశాలతో కూడిన డిక్లరేషన్ను వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీకి వెనుదన్నుగా ఉండటం అనేది ఇవాళ కాదమ్మా. 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే అసలు బీసీలకి రాజకీయ అధికారం ఇవ్వాలి, బీసీలకి ఎక్కువ మందికి ప్రాతినిధ్యం కల్పించిన పార్టీయే తెలుగుదేశం. గతంలో శాసనసభ్యులు అనేవాళ్ళు మామూలు కుటుంబాలకు సంబంధించిన, మామూలు కులానికి సంబంధించిన వాళ్ళు బహు తక్కువగా ఉండేవాళ్ళు. పెద్ద రాజకీయ కుటుంబాలకు చెందిన ధనవంతులు, లేకపోతే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, లేదంటేనేమో అనువంశికంగా రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ రాజకీయ పదవులు శాసనసభ్యులుగా పోటీ చేసేవాళ్ళు. అసలు వాళ్ళు ప్రజలను కలవటం అనేది బహు అరుదు. ఈ ఎలక్షన్లో కలిశారంటే మళ్ళీ ఎలక్షన్ నాటికే. ఈ మధ్యలో ఎవరైనా వాళ్ళని కలిసేది ఎవరయ్యా అంటే మహా ఉంటే గ్రామాల్లో పెద్దలు ఒకళ్ళిద్దరు గ్రామంలో వాళ్ళు వెళ్ళి ఏదన్నా గ్రామానికి సంబంధించిన విషయాలు కలిసి మాట్లాడటమే తప్ప సామాన్య ప్రజానీకం ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేని కలిసే అంత పరిస్థితి ఉండేది కాదు. చాలా దూరంగా ఉండేది. ఎట్లా అంటే ఆ రోజుల్లో సమితులని ఉండేవి. ఒక శాసనసభ నియోజకవర్గం ఎంత ఉండేదో ఒక సమితి పరిధి కూడా అంత ఉండేది. సమితి ప్రెసిడెంట్లు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా గ్రామాల్లో చూసేవాళ్ళు. శాసనసభ్యులకి అసలు పెద్ద వాటి గురించిన పట్టింపు ఉండేది కాదు. కానీ రాజకీయంగా ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మొదటిసారి ఈ అంటే పెద్ద కుటుంబాలు లేకపోతే పారిశ్రామికవేత్తలు, ధనికులు కాదు, ఒక సామాన్య సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు, అలాగే అన్ని కులాల వాళ్ళు కూడా శాసనసభ్యులుగా పోటీ చేయాలి, రాజకీయం అనేది జనసామాన్యమైన వాళ్ళకి అందాలి, ఈ ఫలితాలని ఆయన ఆశయంతో వచ్చాడు. ఆయన ఎందుకంటే గతంలో ఇక్కడ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఒక సమూలమైన మార్పు కోరుకున్న వ్యక్తిగా ఆయన అదే అమలు చేశాడు. అసలు ఆయన్ని దాదాపు అసలు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఆయన్ని ఆదరించింది కూడా బీసీ వర్గాలే ఫస్ట్. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు గెలుస్తాడని వీళ్ళెవరికి కూడా నమ్మకం లేదు. కొత్తగా వచ్చాడు, ఏదో పార్టీ కోసం పెట్టాడు, ఒకవేళ కనుక పార్టీ రాలేదనుకోండి ఆయన వెళ్ళిపోతాడు అనే ఉద్దేశం మీద ఎన్టీ రామారావు గారిని చాలామంది తక్కువ అంచనా కూడా వేశారు. నిజమైన రాజకీయ కుటుంబాల వాళ్ళు ఇది మన స్థాయి కాదు, ఆయన ఏంటి సినిమా యాక్టర్ కొత్తగా వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం చేరటమా అని అట్లా కూడా వాళ్ళు దూరంగా వాళ్ళంతటా వాళ్ళు జరిగారు. ఈయన దూరంగా పెట్టాడు. నేను కొత్తగా వచ్చాను, నా అభిప్రాయాలు నేను అమలు చేయాలి తప్ప వాళ్ళు ఏంటని. అప్పుడు మేము కూడా జర్నలిజంలో యాక్టివ్గా ఉన్న రోజులు కాబట్టి మాకు తెలుసు. బీసీలకి అంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఇప్పటికి కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్టీ రామారావు గారు అంటే పూజా గదిలో ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నారంటే బీసీలు కానీ మామూలుగా మధ్యతరగతి కుటుంబీకులు, పేదలు కానీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన సమూలమైన మార్పులు, సామాజిక మార్పులు, ఆర్థిక విషయాల తర్వాత పెట్టండి, సామాజికంగా రాజకీయాలని మామూలు కులం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇలాంటి వాళ్ళు, తర్వాత వర్గంగా చూస్తే మధ్యతరగతి అంటే కింద ప్రజలకు కూడా రాజకీయాన్ని సీట్లు ఇచ్చాడు ఆయన. ఆయన ఇమేజ్ మీద మినిమం ఖర్చుతో గెలిచారు అనేక మంది. ఇప్పుడు ఎం నరసింహులు గారు ఉన్నాడు కదా, ఆయన ఎంత స్థాయికి వెళ్ళాడు. ఆయన ఫ్రెష్ గ్రాడ్యుయేట్. అట్లాగే చాలామంది, ఒకళ్ళు కాదు, యనమల రామకృష్ణుడు గారు, వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే మధ్యతరగతి వాళ్ళని తీసుకొచ్చిన, బీసీలను తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం. అయితే ఇప్పుడు 2019లో జరిగిన ఎన్నికల తర్వాత జరిగిన మార్పుల్లో గతంలో ఉన్న ప్రాధాన్యత బీసీలకి లేదనేది ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైంది. 5 సంవత్సరాల్లో అర్థమయ్యే వాళ్ళు ఇంత తెగింపుగా మళ్ళీ తెలుగుదేశం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మొన్న జయరాం గారు ఆయన ఒక మినిస్టర్గా ఉండి, ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఆయన చెప్తున్నాడు కదా, 2 సంవత్సరాలు మేము ఏదన్నా ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాము, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక శిల్లాగా మారిపోయాడు, ఆ పక్కన ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పూజారులు అయ్యారు, ఆయన శిల్పం అయిపోయాడు, మాట్లాడలేదు, ఈ పూజారులతోనే మేము మాట్లాడి రావాల్సి వస్తుంది, ఈ పూజారులే పరిపాలన అంతా నడిపిస్తున్నారని చెప్తున్నాడు కదా.
ఆ రకంగా బీసీలకి చాలా అన్యాయం జరిగిందనేది వాళ్ళు గుర్తించారు. ఊళ్ళల్లో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నాయకులు కూడా ఆ పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు. అట్లా ఇప్పుడు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు మొన్న డిక్లరేషన్లో చెప్పిన ప్రధానమైన అంశం. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి 4,000 రూపాయలు, అది కూడా అమౌంట్ కూడా ప్రకటించేశారు. ఏదో సంవత్సరానికి 250 రూపాయలు పెంచడము, అట్టా 5 సంవత్సరాలు రాక 1,000 రూపాయలు పెంచి 3,000 చేయటం కాదు. ద బిగినింగే 4,000 ఇస్తున్నారు. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు కొంత పెంచే అవకాశం ఉంది. ఒకవేళ పెంచకపోయినా కూడా 4,000 ఒక కుటుంబానికి సఫిషియంట్ పెన్షను పర్ మంత్ అనుకుంటున్నాను. అది 4,000 వచ్చిందంటే వాళ్ళు సహజంగా కుటుంబంలో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, పిల్లలకి చదువులకి కానీ వాళ్ళని ఉపాధి కల్పించుకోవటానికి కానీ జరుగుతుంది. అట్లా మొత్తం సమగ్రంగా ఆలోచించారు. బీసీలు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనుకోకుండా అసలు సామాజిక వర్గంగా వాళ్ళని ప్రధాన స్రవంతిలో కలపటానికి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, వృత్తిపరంగా కూడా వాళ్ళని ఇంకా కొంచెం ముందడుగు వేయించడానికి, గతంలో చేస్తున్న ఆ వృత్తి పనిముట్లను కూడా ఆధునీకరించి వాటిని కూడా ఆదరణ కింద ఇవ్వాలని గతంలో ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అది ఆపేశారు. గతంలో వాళ్ళని మోడర్నైజ్ చేసుకోవటానికి వాళ్ళ వృత్తి పనిముట్లని పూర్వకాలం నుంచి వస్తున్న పనిముట్లు కాకుండా అది శారీరక శ్రమ ఎక్కువ, ఉత్పత్తి తక్కువ, అట్లా కాకుండా యాంత్రీకరణ ద్వారా చేసుకుంటే తేలిగ్గా వాళ్ళు శారీరకంగా అలసిపోరు, తర్వాత ఉత్పత్తి పెరుగుతుంది, దాని మూలన ఆదాయం పెరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా సమగ్రంగా దృష్టిలో పెట్టుకుని మంగళగిరిలో పెట్టిన బీసీ దీంట్లో డిక్లరేషను. అంతకుముందు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేనేత కార్మికుల సభ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఆ సభ చేనేత కార్మికుల సమస్యల మీద దృష్టి పెట్టాల, రాజకీయాలు మాట్లాడేసి పంపించేశారు. వాళ్ళు పాపం ఎంతో ఆశతో వచ్చారు. ఏదన్నా వృత్తికి సంబంధించిన అంశాలను వాటిని మెరుగుపరుస్తారు, చేనేత సంఘాలకు ఏమన్నా రాయితీలు ఇస్తారు, సబ్సిడీ ఇస్తారు, తర్వాత ఏమన్నా మూలధనం క్యాపిటల్గా ఇస్తారని. అవి ఏం జరగల. దాంతో వచ్చేసరికి మొత్తం మీరు చెప్తున్నట్టు ఫంక్షన్ కావచ్చు, అలాగే పెళ్ళిళ్ళు జరుగుతుంటే వాళ్ళకి ఇవ్వడం కావచ్చు. 150,000 కోట్లు దీనికోసం దీన్ని సప్లాన్ కింద ఉప ప్రణాళిక కింద పెట్టేసి దాన్ని ఏ ఇతర కార్యక్రమాలకి ఉపయోగించకుండా పనులకి కేవలం బీసీల వెల్ఫేర్కి ఉపయోగించడం అనేది ఒక ఫండ్, రిజర్వ్ ఫండ్ పెట్టేశారు. అట్లాగే మళ్ళీ వచ్చేసి ఇప్పుడు గతంలో 34% బీసీలకి తెలుగుదేశం హయాంలో ఉండింది, ఇప్పుడు 24% తగ్గించారు. మళ్ళీ ఆ 10% పెంచడానికి మళ్ళీ వీళ్ళు డిక్లరేషన్లో చెప్పారు. ఇది కాకుండా కేంద్రానికి 33% రిజర్వేషన్ ఇవ్వమని శాసనసభలో తీర్మానం ఆమోదించి పంపించి ఒక చట్టపరంగా దాన్ని భద్రత కల్పించాలనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లో వీళ్ళ బీసీ డెవలప్మెంట్కి అది ఒకటి చెప్పారు. స్వయం ఉపాధి కోసం 10,000 కోట్లు, అది కూడా ఒక ఫండ్ వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అదే అనమాట. అట్లాగనే మళ్ళీ 5,000 కోట్లతో ఆదరణ, ఇందాక చెప్పే కదా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు సపోజ్ బార్బర్ షాప్ ఉంది, వాళ్ళకి వాళ్ళ కొత్తగా వస్తున్నటువంటి పనిముట్లు కొనుక్కోవటానికి డబ్బులు ఇస్తున్నారు, లేదంటే ఆ పనిముట్లు కొనిస్తున్నారు. అలాగే కుమ్మరి ఉంది, ఇదివరకు చక్రం తిప్పే పని ఇప్పుడు పూర్వం నుంచి అది కొంచెం కష్టమైన పని, తర్వాత ఉత్పత్తి కూడా తక్కువ. అలా కాకుండా దాన్ని మోడర్నైజ్ చేస్తున్నారు. దాంతో ఎవరైతే ఆ గతంలో కుటుంబ పెద్ద మాత్రమే చేయగలిగేవాడు, లేదా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు పిల్లలు కూడా దాన్ని ఈజీగా చేసుకోగలుగుతున్నారు. ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు తయారు చేసి ఇంకా దాంట్లో నిపుణత పెంచుకుని క్రియేటివిటీ, సృజనాత్మకంగా కూడా తయారు చేసి వాళ్ళు మార్కెట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో ఏంటంటే మామూలుగా కుండలు మా ఇళ్లలో వాడే, అట్లా కాకుండా కళాత్మకమైనటువంటి ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నారు. వాటిని మార్కెట్లో అమ్ముకుని వాళ్ళ పరిస్థితి బెటర్ అయింది. కొన్ని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన ఈ వృత్తి ఉత్పత్తులకి, చేతి వృత్తి నుంచి వచ్చిన ఉత్పత్తుల్ని చాలా ఇంట్రెస్ట్గా కొనుక్కెళ్తున్నారు లేపాక్షిలో అక్కడ. అట్లా మోడర్నైజ్ చేస్తున్నారు. ఆ రకంగా ఏంటంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం, వాళ్ళ ఆత్మగౌరవం కూడా పెరగాలి, మేము కూడా మంచి ఉత్పత్తులు చేసి బాగా ఇచ్చేస్తున్నాం అనేది. అలా ప్రతి విషయంలోనూ మీరు ఇందాక చెప్పారు కదా, పెళ్లి కానుక కూడా ఇప్పుడు 50,000 ఇస్తున్న దాన్ని 1,00,000కి పెంచారు. తర్వాత చంద్రన్న బీమా అని పెట్టినప్పుడు అది ఇప్పుడు
5 లక్షలు ఇస్తున్నారు, దాన్ని 10 లక్షలకి పెంచారు. అట్లా కొన్ని స్కీమ్స్ ఏదైతే వీళ్ళకి కావాలో. తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికెట్ రకరకాల పరిస్థితుల్లో అడ్మిషన్కి వెళ్తే ఒక టైప్ అడుగుతున్నారు, ఉద్యోగానికి వెళ్తే ఒక టైప్ అడుగుతున్నారు, ఏమైనా లోన్ల కోసం వెళ్తే ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్లో అడుగుతున్నారు. దీనికోసం వీళ్ళు మాటికి మీ సేవా కేంద్రాలకి లేకపోతే ఎంఆర్ఓల దగ్గరికి ఆర్డీఓల దగ్గరికి తిరగటం అనేది పెద్ద సమస్యగా తయారైంది. కొంతమంది ఇవ్వటానికి కూడా వాళ్ళకి కొన్ని సాంకేతికమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు బీసీగా ఉన్న కులం ఇంకోసారి ఉండలేదు. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బర్త్ సర్టిఫికెట్ లాగా ఒక గవర్నమెంట్ ధృవీకరణ వన్స్ అది ఇచ్చారు అంటే అది ఆ అబ్బాయి ఆమె ఎవరు కానీ ఒక మగ మనిషి కానీ ఒక స్త్రీకి కానీ స్కూల్లో అడ్మిషన్ దగ్గర నుంచి ఇక పెన్షన్ శాంక్షన్ అయ్యి చివరి వరకు ఒక ఆధార్ కార్డు అయితే ఎలా అయితే ఒక అథెంటిక్గా ఉంటుందో కుల ధృవీకరణ పత్రం కూడా ఒక అథెంటిక్గా ఇచ్చేస్తున్నారు. ఇక మాటికి అడిగే ప్రశ్న లేదు. ఇక గవర్నమెంట్ అంత అథెంటిసిటీతో ఇచ్చేస్తుంది. అది ఒకటి చాలా రిలీఫ్. లేకపోతే మీరు చూడండి కుల ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా దగ్గర ఈ కేంద్రాల దగ్గర ఎన్నిసార్లు పాపం వాళ్ళు తిరగాల్సి వస్తుందో. ఇవన్నీ కూడా ఆచరణలో ఉన్నటువంటి డిఫికల్టీస్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ టైము డబ్బుని వృధా చేస్తున్నారు. అది లంచాలు అడుగుడు వాళ్ళకి ఒక అధికారికంగాను లేకపోతే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన సర్టిఫికెట్ ఇవ్వటానికి కూడా ఏదో ఫేవర్ చేసినట్టు. ఇలాంటి అవినీతిని తొలగించడానికి ఆ జాప్యాన్ని తొలగించడానికి శాశ్వతమైన కుల ఇది ఇస్తున్నారు సర్టిఫికెట్. అట్లాగే విదేశీ విద్యకు వచ్చేటప్పటికి టాప్ 10 యూనివర్సిటీల్లో సీట్ వస్తే మాత్రమే ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఏ దేశంలోనైనా టాప్ 10 యూనివర్సిటీల్లోనే సాధించుకోవటం అంటే కష్టం. సపోజ్ టాప్ 10 ఉన్నాయి, 11వ దాంట్లో ఒక వ్యక్తికి వచ్చింది అనుకోండి. ఇప్పుడు నీకు టాప్ 10లో రాలేదు కాబట్టి నీకు మేము ఈ సహాయం ఇవ్వమంటే అది అంత కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కొంచెం ఉదారంగా ఉండాలి. బీసీఎల్ని వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం ప్రయత్నించాలి, కానీ షరతులు పెట్టి కుదించకూడదు అవకాశాలని. అది వీళ్ళు గమనించి మేము అట్లాంటి షరతులు ఉండవు, లిబరల్గా ఇస్తాం, ఉదారంగా ఇస్తాము. ఏ బిడ్డకి ఎక్కడ సీట్ వచ్చినా కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సింది ఇస్తాము. అట్లాగే బ్యాంకులకు కూడా వీళ్ళు ఈ కుల ధృవీకరణ పత్రం తీసుకెళ్ళి కొంత సహాయం ఆర్థికంగా తీసుకోవచ్చు. ఆ బిడ్డలు ఎవరైతే ఉద్యోగాల్లో చేరతారో చేరిన తర్వాత ఆ బ్యాంకు ఉద్యోగం వచ్చే అంత టైం ఇస్తుంది, జెస్టేషన్ పీరియడ్. తర్వాత వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నప్పుడు ఇక్కడ వేలు కట్టడం పెద్ద కష్టమే ఉండదు. అట్లా గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తుంది, తర్వాత బ్యాంకుల ద్వారా కూడా సహాయం చేస్తుంది, బ్యాంకుల ద్వారా రుణం ఇవ్వటానికి. ఇట్లా ఇది ఏంటంటే బీసీలకు మేము నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు కూడా మీకు గతంలో తెలుగుదేశం ఎలా ఉందో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీ అడుగడుగున మీ క్షేమాన్ని మేము దృష్టిలో పెట్టుకుని మేము ప్రవర్తిస్తామని ఒక డిక్లరేషనే ఈ బీసీ డిక్లరేషన్ అమ్మా. కాబట్టి ఇది బీసీల్లో ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వస్తున్నారంటే వాళ్ళకి అక్కడ పొసగట్లేదు, మేము ఇమ్మలేకపోతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని. మన వీక్షకులు కూడా నమస్కారం.